నవముంజర అనేది హిందూ పురాణాలలో, ముఖ్యంగా ఒరిస్సా సంస్కృతిలో కనిపించే ఒక విచిత్రమైన, అత్యంత పవిత్రమైన దివ్య రూపం. నవ అంటే 9, ముంజర అంటే జీవులు లేదా జంతువులు. 9 విభిన్న జీవుల శరీర భాగాల కలయికతో ఏర్పడిన ఏకైక దివ్య స్వరూపమే ఈ నవముంజర. నవముంజర రూపం ఎలా ఉంటుంది అంటే కోడి తల, నెమలి మెడ, ఎద్దు వీపు పై ఉన్న మూపురం, సింహం నడుము భాగము, పాము తోక, ఏనుగు మొదటి కాలు, పులి రెండవ కాలు, జింక లేదా గుర్రం మూడో కాలు, మానవుడు నాలుగో చెయ్యి. ఈ చేతిలో కృష్ణుడి చక్రము లేదా పద్మము ఉంటాయి. వేదవ్యాసుడు రాసిన సంస్కృత మహాభారతంలో ఈ కథ నేరుగా కనిపించదు. కానీ 15వ శతాబ్దానికి చెందిన ఒరియా కవి సరళదాస్ రాసిన ఒడియా మహాభారతంలో ఈ ఘట్టం యొక్క ప్రాశస్త్యం పొంది ఉంటుంది. పాండవుల వనవాస సమయంలో అర్జునుడు ఒరిస్సాలోని మణిభద్ర పర్వతంపై తీవ్ర తపస్సు చేస్తుంటాడు. అర్జునుడిని పరీక్షించడానికి, ప్రపంచ శక్తులన్నిటిలో దైవత్వాన్ని దర్శింపచేయడానికి శ్రీకృష్ణుడు ఈ నవముంజర రూపాన్ని ధరించి అర్జునుడి ముందుకు వస్తాడు. విచిత్ర ఆకారంలో ఉన్న ఆ ప్రాణిని చూసి అర్జునుడు భయపడతాడు. దాన్ని సంహరించడానికి బాణం ఎక్కుపెడతాడు. కానీ నిశితంగా గమనించినప్పుడు ఆ జీవికి ఉన్న 4వ కాలు అంటే మానవుని చెయ్యిలో సుదర్శన చక్రం లేదా పద్మం పట్టుకుని ఉండడం చూస్తాడు. అది సాధారణ జంతువు కాదని, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపానికి మరో రూపం అని గ్రహించిన అర్జునుడు వెంటనే తన ఆయుధాలను కింద పడేసి శరణు వేడతాడు. నవముంజర స్వరూపానికి పూరీ జగన్నాథ క్షేత్రానికి విడదీయరాని ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక బంధం ఉంటుంది. పూరీ జగన్నాథ స్వామిని శ్రీకృష్ణుని అవతారంగా కొలుస్తారు. భగవద్గీతలో అర్జునుడికి చూపించిన విశ్వరూపం ఎలాంటిదో సామాన్య ప్రజలకు మరియు శిల్పులకు అర్థమయ్యే రీతిలో ప్రతిబింబించే సంకేతమే ఈ నవముంజర రూపం. పూరీ జగన్నాథ ఆలయం ఉత్తర ప్రాకార గోడపై అర్జునుడు నవముంజర రూపానికి నమస్కరిస్తున్న శిల్పం చెక్కడం జరిగింది. ఇప్పటికీ అది కనిపిస్తుంది. పూరీ ఆలయ శిల్పంపై ఉన్న నీలచక్రం లోపల భాగంలో 8 నవముంజర విగ్రహాలు ఉంటాయి. ఒరిస్సాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రలేఖనంలో నవముంజర ఘట్టం అత్యంత ప్రాచుర్యం పొందిన ఇతివృత్తం. ఒరిస్సాను పరిపాలించిన గజపతి రాజులు ఆడించే గంజిఫా రేఖాట కార్డులలో, రాజుల రాజముద్రలో కూడా ఈ నవముంజర బొమ్మను ఉపయోగించారు. సృష్టిలో ప్రతి జీవిలోనూ భగవంతుడే ఉన్నాడనే అద్వైత భావనను మరియు ప్రకృతి సమానత్వాన్ని ఈ నవముంజర రూపం చాటి చెబుతుంది. బాహ్య రూపాలు వేరైనా అంతర్లీనంగా ఉన్న పరమాత్మ ఒక్కడే అని గ్రహించడమే ఈ కథలోని ముఖ్య ఉద్దేశ్యం.